చాలా పవర్ఫుల్ అండ్ ఏ బ్యాటరీ కన్నా ఛార్జింగ్ ఎక్కువ 10 months బ్యాటరీ 10 months దాకా ఛార్జింగ్ కెపాసిటీ ఉంటుంది. పెద్ద బ్యాటరీలు అయితే ఒక 4 గంటల్లో కానీ 2 గంటల్లో ఛార్జింగ్ అయిపోతాయి. చిన్నవి కూడా అంతే. అంటే యాంప్స్ రేటింగ్ బట్టి చెక్ చేసుకోవడం కానీ బ్యాటరీ ఇండికేషన్ లెవెల్స్ అవన్నీ కొంచెం లైట్గా వస్తుంటే లైట్ ఛార్జింగ్ చేసుకోవచ్చు, ఫాస్ట్ ఛార్జింగ్ కావాలంటే ఫాస్ట్ ఛార్జింగ్ చేసుకోవచ్చు, లేదంటే సగం ఛార్జింగ్ కావాలన్నా సగం ఛార్జింగ్ కూడా చేసుకోవచ్చు అనమాట. బ్యాటరీ మీద ఎంత వోల్టేజ్ రాస్తుందో అది మినిమం వచ్చి 13 వోల్టేజ్ అన్నమాట. నిదానంగా అవుతుంది. ఫాస్ట్ వచ్చి 14 అన్నమాట. అలా చెక్ చేసుకొని ఎన్ని యాంప్స్లో కరెంట్ కావాలి, ఎంతసేపులో కరెంట్ ఛార్జింగ్ ఎక్కియాలి, బ్యాటరీ ఎంతసేపులో ఛార్జింగ్ ఎక్కాలి చెక్ చేసుకోవచ్చు. అండ్ మనకి 7 amps బ్యాటరీ అంటే ఫుల్ ఛార్జ్ అయితే 7 amps వస్తుంది. 7 amps ఫుల్ ఛార్జ్ కాకపోతే 5 amps 6 amps అలా వస్తుంది. ఇంకా తక్కువ ఉంటే 1 amp కూడా రావచ్చు. అలా ఏంటంటే నీకు ఎంత యాంపరేజ్లో కరెంట్ కావాలి. మినిమం బ్యాటరీ ఫుల్ ఛార్జ్ అంటే 7 amps వేస్తుంది. అలాగన్నమాట. ఈ వీడియోకి ఇంకొక కారణం ఏంటంటే మామూలుగా చాలా పెద్ద ఇన్వర్టర్ చేద్దాం అనుకున్నా. లోమర్స్ కంపెనీలో ఒక ఇన్వర్టర్ ఉంది. 2.0 kW అన్నమాట. 2.8 kW. దాన్ని 4 days అయితే తయారు చేస్తున్నాను. ట్రాన్స్ఫార్మర్స్ అవన్నీ బిగించేసాను. పక్కన గుయ్యి సౌండ్ వస్తూ ఉంటుంది. ఏం పట్టించుకోకండి. ఈ వీడియోకి కానీ 100 likes టార్గెట్ ఇచ్చాను. ఎప్పుడు లేదు 100 likes టార్గెట్ ఇచ్చాను. చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోకి ఎప్పుడైతే టార్గెట్ అయిపోద్దో నెక్స్ట్ వీడియో వస్తుంది. అంటే ఇదంతా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పను. ఇది మొత్తం అయిపోయిన తర్వాత వర్కింగ్ ఎలా చేశాను. స్టార్టింగ్లో ఈ మొత్తం ఉంది. ఇంకా లాస్ట్కి వెళ్ళినప్పుడు చాలా పవర్ఫుల్. ఇది 10 kW అన్నమాట ఇన్వర్టర్. ఏ బ్యాటరీ నన్ను ఛార్జింగ్ చేసుకోవచ్చు. 1.5 volts నుంచి ఏ బ్యాటరీ ఛార్జింగ్ చేసుకోవచ్చు అనమాట. 1.5 volts ని 36 volts దాకా ఏ బ్యాటరీ నన్ను చేయడం కానీ ఛార్జింగ్ చేసుకుని సరిపోద్ది. మన బ్యాటరీ సిరీస్లో కన్వర్ట్ చేసిన ఎంత కన్వర్ట్ చేసినా దాని వోల్టేజ్ డ్రాపింగ్ చేస్తుంది. అంతా చాలా ఆటోమేటిక్ సిస్టమ్ పెడుతున్నాం. చాలా ఎఫెక్టివ్గా ఉంటుంది వీడియో. ట్రాన్స్ఫార్మర్స్ కూడా చాలా అయితే టైట్గా అయితే చేస్తాను. చాలా రోజుల నుంచి వీడియోలు రాలేదు కదా, ఇదే చేస్తున్నాను. ఇది స్టార్ట్ చేసి నేను కొత్త మూడో స్టార్ట్ చేస్తాను అనమాట. అది కొంచెం అయితే వీడియో అయింది, ఎడిటింగ్ చేసి పెడదామని టైం అవుతా పోయింది. ఈరోజు అయితే ఖాళీ ఇచ్చింది. వాయిస్ కొంచెం బాగుండదు అనమాట. 3 రోజులు సరిగ్గా నిద్రలేదు. రాత్రి పడుకునేదానికి 4 గంటలు అయిపోయింది. ఇంకా ఆ టైంలో పడుకున్నా 2 గంటల పడుకున్నాను. అంటే కొంచెం వాయిస్ డల్గా ఉంటుంది. నిద్ర కూడా సరిగ్గా లేకుండా చేశాను అనమాట. ఇప్పటికైతే కంప్లీట్ అయిపోయింది. దీనికి ఎప్పుడైతే 100 likes టార్గెట్ ఇచ్చాను, 100 likes అయిపోయిన వెంటనే ఆ వీడియో అయితే పోస్ట్ చేస్తాను. ఆ వీడియోలో ఏంటంటే దీన్ని చెకింగ్ చేయడం, ఎన్ని ఫ్యాన్లు తిరుగుతున్నాయి, లాస్ట్ ఇది మామూలుగా ఎంత టీవీ రన్నింగ్ అవ్వాలంటే ఇప్పుడు గొప్ప ఫ్రెండ్స్ మీరు LED టీవీలు ఫ్లాట్ టీవీలు రన్నింగ్ అయిపోతాయి. ఒకప్పుడు మన ఇంట్లో అన్నమాట. దాంట్లో 220 to 120 ట్రాన్స్ఫార్మర్ వేస్తారనమాట. అది రన్ అవ్వాలంటే చాలా కష్టం. తప్పదు, ఎనికి రన్ అవ్వదు. అది రన్ అయిందంటే చాలా గ్రేట్ అనమాట. అది కూడా ట్రై చేసి చూస్తాను. ఇప్పుడైతే మిషన్స్ బాగున్నాయి ఫ్రెండ్స్. నా కాడేమో పని చేసుకునే దానికి సింపుల్గా అన్నీ ఉన్నాయి, కానీ టైం అయిపోద్ది అనమాట. చాలా ప్రాజెక్ట్ కదా. ఇంచుమించు IRF సర్క్యూట్స్ ఉంటాయి కదా, ఇన్వర్టర్ సర్క్యూట్స్కి 7-8 వేలు అయిపోద్ది. బాగా చేయాలంటే మనం కొంచెం తక్కువలో చేస్తున్నాం కాబట్టి ఎట్లేదన్నా ఒక 2,000-3,000 అవుద్ది. ఇది
రిలే సర్క్యూట్ అనమాట. 6 ట్రాన్స్ఫార్మర్లు వస్తాయి. ఇప్పుడు ప్రస్తుతానికి 2 బిగించాను. పీసీబీ ట్రాన్స్ఫార్మర్స్ 6 వస్తాయి. టీబీ ఎల్ఓటీలు 2 వస్తాయి. కన్వర్ట్ చేస్తే ఇంకోటి ఉంది కదా, 7 చేద్దాం అనుకున్నాను కానీ ప్లేస్ సరిపోలేదన్నమాట. రీలేకి అయితే కనెక్షన్ చేశాను. ఇది కూడా చాలా కేర్ఫుల్గా చేశాను. వోల్టేజ్ చాలా డ్రాపింగ్ అవ్వకుండా, రీలలు కూడా హీట్ ఎక్కకుండా చేస్తున్నాను. ఖచ్చితంగా 100 లైక్స్ టార్గెట్ ఇచ్చేసిన వెంటనే దాన్ని ట్రయల్ చేసి చూపిస్తాను. ఈ వీడియోలో కొన్ని సర్క్యూట్స్ కూడా చెప్తాను ఫ్రెండ్స్. వీడియోని అయితే మిక్స్ అవ్వకండి. చాలా రోజులకి ఇంకా వీడియోలు కూడా రావు. మొత్తం కంప్లీట్ అయిపోయినప్పుడు కొన్ని సర్క్యూట్స్ని మీకు నేను చెప్తాను. దాని ప్రకారం ఫాలో అవ్వండి. ఇది అయిపోయిన తర్వాత సక్సెస్ అయిందంటే నేను మీకు ఇదే లాగా ఇంకో చెక్క తీసుకొని మొత్తం మళ్ళీ కొత్త ట్రాన్స్ఫార్మర్స్ వేసి నీట్గా చూపిస్తాను అన్నమాట. మీకు ఎఫ్ సిరీస్ లాగా పెడతాను అన్నమాట. పార్ట్ 1 పార్ట్ 2 అని రోజుకు ఒక వీడియో వస్తుంది. రోజుకు ఒకరోజు చెప్తా పోతాను అన్నమాట క్లియర్గా. లైవ్లో కూడా చెప్తాను, లేదా లైవ్ పెట్టి కొంచెం వీడియోలు ఎంత నీట్గా చెప్తాను. ఈ స్విచ్చెస్ ఉన్నాయి కదా, ఇది చాలా కేర్ఫుల్గా బిగించాను అనమాట. వోల్టేజ్ డ్రాపింగ్ కానీ అన్నిటికి ఉపయోగపడుద్ది. ఒక్కో దాంట్లో ఒక్కొక్క వోల్టేజ్ వస్తుంది. ఇది సాకెట్లకి ఇవ్వాల్సింది అనమాట. 6 పిన్లు చూడండి. ఇదైతే ట్రాన్స్ఫార్మర్ రీలేలు బాగా సెట్ అయ్యాయి అనమాట. ఇవి కరెంట్, ఇది ట్రాన్స్ఫార్మర్కి రావాల్సిన వైర్లు, ఇవి సాకెట్కి పోవాల్సిన వైర్లు. ఇక్కడ వచ్చి ఎత్తనమాట. అన్ని వైర్లు వచ్చి కలుసుకోవాలి. ట్రాన్స్ఫార్మర్స్ అన్ని వైర్లు వచ్చి కలుసుకోవాలి. ఈ బుల్గ్ వైర్లకు వచ్చి ట్రాన్స్ఫార్మర్ ఇంకా మిగిలి ఉంటాయి కదా ఒక వైరు, అవన్నీ ఒక్కొక్క వైర్ ఏడొచ్చి కలుసుకోవాలి. సాకెట్లు అన్నీ ఒక వైర్ కలిపేసి ఎత్తకిచ్చేస్తాం. ఈ రెడ్ వైర్లు అవి ఉన్నాయి కదా, ఒక్కో సాకెట్కి ఒక్కొక్కటి ఇచ్చేస్తాం అనమాట. చూడండి, ఇది సర్క్యూట్ అయితే తయారు చేశాను. మళ్ళీ టీవీ ఎల్ఓటీలు కొత్తవి తయారు చేశాను. ఇది ఐఆర్ఎఫ్ సర్క్యూట్ అనమాట. 4 వేసాను, హీట్ అవ్వదు, ఎక్కువ హ్యామ్స్ తీసుకుంటుంది. ఇప్పుడైతే ట్రాన్స్ఫార్మర్ కనెక్ట్ చేసి చూద్దాం. ఇదొక 500 వాట్స్ వస్తుంది అంతే. irf34 ఎండ్లో ఎక్కువ ఆశించకండి. 2 వేసినా ఒకటే, 4 వేసినా ఒకటే, ఒకే బ్యాటరీ. అయితే నేను చెప్పేది ఏంటంటే, ఇది వీడియో చూస్తూ ఉండి వీడియో టాపిక్ కాకుండా ఇంకో టాపిక్ చెప్తాను. ఎందుకంటే 2 వేసినా ఉంటే ఏమవుద్దంటే హీట్ కొంచెం ఎక్కువ అవ్వద్ది, యాంప్స్ ఎక్కువగా పోతాయి కాబట్టి. 4 వేసిందంటే హీట్ తక్కువ అవుద్ది, అసలు చాలా వరకు హీట్ అవ్వదు. మనం 7 amps బ్యాటరీ వేస్తే చిన్నది యూపీఎస్ లాంటి బ్యాటరీ. అందువలన ఇప్పుడు డ్రిల్లింగ్ మిషన్ పెట్టి చూపిస్తున్నాను. అది కాదు ఫ్రెండ్స్, ఆ సర్క్యూట్ అయితే కాదు ఇది కూడా ఐఆర్ఎఫ్లోనే ఇంకో ట్రాన్సిస్టర్స్ అన్నమాట. పేరైతే గుర్తుకు రాలేదు. ఇది 2 వేస్తే 1000 వాట్స్ జనరేట్ చేస్తుంది. 2 వేస్తే. అది 4 వేస్తే డ్రిల్లింగ్ మిషన్ కదా, అసలు తిరగదన్నమాట డ్రిల్లింగ్ మిషన్ కూడా. దానికి కొంచెం ఎక్కువ యాంప్స్ ఇవ్వాలి. ఎందుకంటే వైర్లు బిగించేటప్పుడు ఫోన్ కింద పెట్టేస్తాను అనమాట. ఇలాగ వచ్చేసింది. 1000 యాంప్స్ ఇవ్వాలి. మనం ఆడిస్తాం దానికి 1000 యాంప్స్. 1000 యాంప్స్ అసలు 30 యాంప్స్ ఇవ్వాలి. 30 యాంప్స్ ఇస్తే తిరిగే అవకాశం ఉంది, లేదా అప్పుడు ట్రాన్సిస్టర్స్ కూడా హీట్ ఎక్కుతాయి అన్నమాట. అంత కరెంట్ మనం యాడ్ నుంచి ఇస్తాము. పెద్ద బ్యాటరీ పెట్టుకున్నా లాభం ఉండదు. ఇవి 4 వేస్తే అంత కరెంట్ ఇవ్వాలి. ఇవి 2 వేసి మామూలు ఈ బ్యాటరీకే డ్రిల్లింగ్ మిషన్ రన్నింగ్ అయిపోతుంది. అలాంటప్పుడు ఇంకా అది ఎందుకు ఫ్రెండ్స్, హీట్ కూడా లేదు అంతగా. ట్రాన్స్ఫార్మర్ కూడా హీట్ లేదు. హీట్ అవ్వకూడదంటే మీరు కొంచెం హెవీ గేజ్ వైర్లు వేసుకోండి, హీట్ అవ్వదు. మీరు తక్కువ గేజ్ వైర్ వేయడం వల్ల ఏంటంటే హీట్ అయిపోతున్నాయి. కొంచెం క్వాలిటీ ఉన్న వైర్ వేసుకోండి. రాక్ కానీ స్టీల్ కానీ వేసుకోండి. ఇంకా అల్యూమినియం వాడబాకండి, వేస్ట్. రాగి వైరు కమ్ములు లాగుంటే ఇవి వాడండి.
ఓకే చూడండి ఫ్రెండ్స్, ఇది కూడా మనం డ్రిల్లింగ్ మిషన్ తిప్పేసి అయిపోయింది. ఆ వీడియో అయితే వాసి లేకపోయాను. చూడండి ట్రాన్స్ఫార్మర్ ఉంది కదా, ఈ లైట్స్ అంతా అయిపోయింది. రెండు ట్రాన్సిస్టర్స్ ఫ్రెండ్స్, చాలా ట్రాన్సిస్టర్స్ అయితే కాలిపోయాయి. అవి కూడా చూపిస్తాను చూడండి ఎన్ని ట్రాన్సిస్టర్స్ కాలిపోయాయో. 1 2 కాదన్నమాట, ఇంచుమించి ఒక 2000 3000 రూపాయల సామాన్లు ఉంటాయన్నమాట. ఎన్ని కాలిపోయాయో. లాస్ట్కి ఒక సర్క్యూట్ మోడల్ పనిచేస్తుంది, ఆ సర్క్యూట్ మీదే అన్నీ పనిచేస్తున్నాయి. అవి ఆరేసుకొని త్వరగా చూపిస్తాం అనమాట. ఇవన్నీ పట ఎగిరిపోయి కొత్తవి అనమాట, అన్నీ ఎగిరిపోయాయి. ఇది ఇంకొక మోడల్ సూపర్గా అయితే పనిచేస్తుంది. ఐసిఎస్ చేశాను అనమాట. దీనికైతే మిషన్ తిరుగుతుంది, డ్రిల్లింగ్ మిషన్ తిరుగుతుంది. ఇది డ్రిల్లింగ్ మిషన్ వచ్చి 750 వాట్స్, ఇది వచ్చి 1200 వాట్స్ అనమాట. ఏంది మామూలుగా 750 గ్రైండర్స్ ఉంటాయి అనుకుంటారు కదా, ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది 750 ఉందంటే ఈ కొన్ని పవర్ఫుల్ ఉంటాయి అన్నమాట, దాని ప్రకారం వస్తాయి. ఇదేంటంటే ఇది కూడా కొంచెం పవర్ నాకు ఆడినవన్నీ. ఓకే, ఇప్పుడైతే నేను చేసిన ఇన్వర్టర్కి అయితే వేస్తున్నాను కనెక్షన్. చిన్న స్పార్క్ వస్తుంది చూడండి, మన కరెంట్లో పెడితే ఎలాగ వస్తుందో అలాగ వస్తుంది. చూస్తున్నారు కదా, ఈ హీట్ ఏమన్నా అవుతుందో చెక్ చేసుకుంటూ ఉండాలన్నమాట. ఇది 2 వేసాం కాబట్టి కొంచెం లైట్గా హీట్ అవుతాయి. 4 వేస్తే ఇంకా పర్ఫెక్ట్ అనమాట, తిరిగే ఉండదు. అలాంటిది నేను ఒక 6 కానీ 7 కానీ 8 కానీ వేసి చూపిస్తాను. బ్యాటరీ అయితే రెడీ అయిపోతుంది. ఓకే, అంతా నేను క్లియర్గా చేసి చూపిస్తాను. ఇప్పుడు ఒక్కసారి కటింగ్ మిషన్ కూడా రన్నింగ్ చేసి చూద్దాం. ఓకేనా, పెద్ద బ్యాటరీ పెట్టుకుంటే ఇంకా మొత్తం రన్ అయిపోతాయి అనమాట. మా ఇంట్లోనే కూలర్స్ కానీ ఏసీ రన్ అయితే తీసింది, ఏసీ అయితే రన్ అవ్వదు. దానికి 1 కిలోవాట్ కావాలి. వస్తుంది కానీ ఎక్కువసేపు రాదు, తిరగద్దేం పని చేస్తుంది, ఎక్కువసేపు రాదు. ఇప్పుడైతే కటింగ్ మిషన్ అయితే చూపిస్తాను ఆగండి. కటింగ్ మిషన్ అయితే వర్క్ అవ్వలేదు ఫ్రెండ్స్. కటింగ్ మిషన్ వచ్చి 2500 వాట్స్ అన్నమాట. అంత కెపాసిటీ అయితే ఇవ్వలేకపోయింది. మనం ఏం చేయలేము, ఇంకా 4 కానీ 6 కానీ వేసి చూస్తాం. అప్పుడైతే కటింగ్ మిషన్ కూడా పనిచేస్తుంది, పెద్ద కటింగ్ మిషన్ కూడా పనిచేస్తుంది. ఇంచుమించు 4 కిలో వాట్స్ వస్తుంది అన్నమాట. సూపర్గా అయితే బ్యాటరీలు అయితే పనిచేయవు. దానికి కనీసం 10 amps నుంచి స్టార్టింగే 10 amps అనమాట. 10 amps నుంచి 15 amps దాకా తీసుకుంటుంది. ఈ లైట్ ఒక్కటి వెలిగేయాలంటే స్టార్టింగ్ మీరు లైట్లు ఏం పెట్టబడలేదు దీనికి, ఓన్లీ ఇన్వర్టర్ ఆన్ చేస్తే 3 amps తీసుకుంటుంది. లైట్ పెట్టినప్పుడు 5 amps అలాగే 10 amps దాకా వెళ్ళిపోద్ది మిషన్ సైజ్ తిరిగితే. అయితే ఇన్వర్టర్ మాత్రం సూపర్గా ఉంది. 2 ట్రాన్సిస్టర్స్. ఈ ట్రాన్సిస్టర్స్ నెంబర్ నేను మళ్ళీ చెప్తాను, కొంచెం సస్పెన్స్ అనమాట. ఇది అప్పుడే చెప్పేస్తే కుదరదు, నేను ఈ చెప్పగానే మీకు తెచ్చి చేస్తారు. అవి కాలిపోతున్నాయి, చాలా డెలికేటింగ్గా ఉన్నాయి అనమాట. ఊరినే కాలిపోతున్నాయి, అందుకే చెప్పట్లేదు. ఇది ఐఆర్ఎఫ్, ఇది ఈ వరకు చెప్తున్నాను. ఇది కూడా ఐఆర్ఎఫ్లో ఒక మోడల్ అనమాట. ఒకటి వచ్చి 74 రూపాయలు ఉంది. ఎన్ని కాలిపోయాయి చూడండి, ఇంకేం చేయలేము. ఒకటి అయితే 90 రూపాయలు ఉంది, ఇది వచ్చి 75 రూపాయలు. ఇది కూడా ఎన్పిఎన్ అనమాట. అన్నీ వచ్చేది ఎన్పిఎన్, పిఎన్పిఎన్ రావట్లేదు. ఓకే, నెక్స్ట్ వీడియోలో కలుసుకున్నాం ఫ్రెండ్స్, బాయ్.